14వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభాగం చేసుకోవచ్చని, అందు మొదటి 12 వచనాలు అబ్రహామును వాచర్గా, తరువాత 13వ వచనము నుండి 16వ వచనం వరకు వారియర్గా అనగా యుద్ధవీరునిగా, 17వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకును ప్రియులారా వర్షిప్పర్గా అనగా ఆరాధికునిగా మనం గమనించగలము అని చెప్పుకున్నాం. ఇందులో మనం మొదటి భాగాన్ని అనగా ఆయన వాచర్గా అంటే కనిపెట్టువానిగా ఏమేమి కనిపెట్టాడో, ఏది గ్రహిస్తూ వచ్చాడో, లోతు విషయాన్ని గురించి, జరిగిన సంఘటనలన్నిటిని గురించి బహు నిశితముగా పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ వచ్చాడు అన్న సంగతి ప్రియులారా మనం గత కాలంలో ధ్యానిస్తూ వచ్చాం. రెండవదిగా వారియర్గా కూడాను కొన్ని విషయాలు ప్రియులారా ఏ రీతిగా అబ్రహాం మరి సహాయం చేస్తూ వచ్చాడో, సహోదర ప్రేమను ఏ రీతిగా తను చూపించాడో అనే విషయాన్ని గురించి మనం కొన్ని విషయాలు గత కాలమునందు ప్రియులారా మనం నేర్చుకున్నాం. ఈ దినం అబ్రహాము యొక్క సైన్యం లక్షణాలు, అతడు యుద్ధవీరునిగా తన యొక్క లక్షణాలు ఏమై ఉంటూ ఉన్నవి, తన సైనికుల యొక్క లక్షణములు ఏమై ఉన్నవి అనే విషయాన్ని మనం వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థించి ధ్యానించుకునే వారంగా ఉన్నాం. వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనము నుండి 16వ వచనం వరకున్న భాగాన్ని చదువుతున్నాను. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 నెనమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, కొన్ని మాసముల నుండి అబ్రహామును గురించినటువంటి ఉదంతాన్ని మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం.
ప్రభువా, అనేక మంది వింటూ ఉన్నారు, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కూడాను పొందుతున్నారని విని నమ్మి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సమయంలో 14వ అధ్యాయములో, ఆదికాండం 14వ అధ్యాయములో మరి నాయన 13వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకున్న భాగాన్ని ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాం. కనుక తండ్రి, సహాయముని చేయండి. నీ పరిశుద్ధ జ్ఞాన వాక్కులను నా నోట ఉంచుమని వేడుకుంటూ ఉన్నాను. అనేక మంది విని ఆత్మీయంగా మేలు పొందగలిగినట్లు సహాయముని చేయమని నీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభునైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఒక భాగంలో ప్రియులారా, ఒక అతడు యుద్ధరంగం నుంచి తప్పించుకొని వచ్చి అబ్రామునకు యుద్ధంలో జరిగిన సంగతి అంతయు కూడాను తెలియచెప్పిన తదనంతరం అంతకు ముందు అబ్రాముతో ఎవరెవరైతే ఏ రాజులైతే ఒడంబడిక చేసుకున్నారో, నిబంధన చేసుకున్నారో వారితో కలిసి అబ్రాము తన సహోదరుని కుమారుడైనటువంటి యొక్క లోతును, అతని ఆస్తిని, తన బిడ్డలను మొదలగు వారందరినీ కూడా తిరిగి తీసుకొని వచ్చినట్లుగా ఆ తూర్పు దేశపు రాజులను జయించి కొల్ల కొట్టుకొని పోయినటువంటి ఆస్తి అంతయు తీసుకొని వచ్చినట్లుగా ప్రియులారా మనం చదువుకున్నాం. ఇందు దాగి ఉన్న కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలను మనం గ్రహించే వారంగా ఉందాం. ప్రియులారా, ఇతడు తన స్వప్రయోజనము కొరకై యుద్ధము చేయడం లేదు. తను చేసినటువంటి యుద్ధములో ఇతరుల కొరకే తను యుద్ధం చేస్తూ వచ్చాడే కానీ తన స్వప్రయోజనము కొరకై అతడు యుద్ధము చేయలేదు. ఈ సత్యాన్ని ప్రియులారా మనం గ్రహించుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ అబ్రాము తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది వ్యక్తులతో అతడు యుద్ధానికి బయలుదేరాడు. ప్రియులారా, ఈ సంగతి కాస్త జాగ్రత్తగా గమనించండి. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది సేవకులతో తాను యుద్ధానికి సిద్ధమై వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ సేవకులు అబ్రాము యొక్క సైన్యమనండి, సేవకులనండి, వారు మనకి సాదృశ్యముగా ఉన్నారు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం
12, 13 వచనాల ప్రకారం మనమును కూడాను తన ఇంట పుట్టిన వ్యక్తులమే, దేవుని యొక్క ఇంట పుట్టిన వ్యక్తులమే. 12వ వచనం చెప్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ప్రియులారా, ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయనను రక్షకునిగా, విమోచకునిగా, పాప పరిహారకర్తగా తన హృదయంలో చేర్చుకున్నారో వారందరినీ కూడాను ప్రియులారా దేవుని పిల్లలగుటకు, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. అంతేకాదు 13వ వచనంలో చెప్తాడు ఇంకా స్పష్టంగా, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. కనుక ప్రియులారా, వారు అనగా ఆయన నామమును అంగీకరించినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ మారు మనసు పొందినటువంటి యొక్క వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, భార్యాభర్తల యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క మనుషేచ్ఛ వలనైనను పుట్టినటువంటి వారు కారు. కనుక శరీర సంబంధులైనటువంటి వ్యక్తులు కారు వారు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. కనుక ఇటు వారందరూ కూడాను దేవుని ఇంట పుట్టినటువంటి యొక్క వ్యక్తులను చెప్పుకొనవచ్చు. కనుక ప్రియ సహోదరి, సహోదరా, ప్రియ విశ్వాసి, ఈనాడు నీవును కూడాను దేవుని ఇంట పుట్టిన వ్యక్తివే. మొదటి శరీర సంబంధమైనటువంటి యొక్క పుట్టుక అది ఆదాము యొక్క బిడ్డలనగా సూచిస్తూ ఉన్నది. మన రెండవ పుట్టుక అనగా దేవుని ద్వారా పుట్టినటువంటి యొక్క పుట్టుక అది క్రీస్తు యొక్క బిడ్డలనుగా మనకు సూచిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యందు పుట్టిన వారట 1వ ప్రియులారా చూడండి, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయింతురు అని వ్రాయబడి ఉన్నది. 1వ యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. విశ్వాసికి శత్రువులు 3 ఉన్నారు: లోకము, శరీరము, సాతానుడు. ఈ 3 కూడాను ప్రియులారా విశ్వాసికి నిత్యమును కూడాను శత్రువులే. ఈ 3 జయించాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఏ రీతిగా తూర్పు దేశపు రాజులను, వారి సైన్యమును జయించారో
అలాగే మనమును కూడా, దేవుని మూలముగా పుట్టిన మనమును కూడా లోకాన్ని జయించే వారముగా ఉన్నాం. ప్రియులారా, లోకాన్ని జయించడం అంటే అలెగ్జాండర్ గ్రీకు చక్రవర్తి లాగా ప్రపంచాన్ని అంతటినీ జయించడం కాదు. లోకములో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. లోకమును జయించుట అనగా ఈ మూటిని జయించడమే. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనబడేటువంటి ఒక వీటిని జయించడమే లోకాన్ని జయించడం. కనుక ప్రియ విశ్వాసి, ఇట్టి లోకముపై నీకు విజయం ఉన్నదా? ఈ లోక సంబంధమైన ఆశలపై విజయం ఉన్నదా? లోకముపై జయ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నావా? ప్రియులారా, ఈ విషయంలో మనము జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక అబ్రాహాము యొక్క సైన్యము యొక్క మొదటి లక్షణం తన ఇంట పుట్టి అలవరచబడినవారు, తన ఇంట పుట్టినవారు. సరే, రెండవదిగా ప్రియులారా, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు రాజులను తరిమెను. అయితే ప్రియులారా, ఇక్కడ తెలుగు భాగం బైబిల్లో ఉన్నటువంటి యొక్క మాటలకు, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాటలకు చాలా తేడా కనిపిస్తూ ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లోనైతే హీ ఆర్మ్డ్ హిజ్ 318 trained servants who were born in his house. ప్రియులారా, he armed his 318 trained servants అని రాయబడి ఉన్నది. అనగా తన ఇంట పుట్టినటువంటి ఆ సేవకులకు ఆయుధాలు ఇచ్చినట్లుగా, ఆయుధములతో వారిని నింపినట్లుగా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. కానీ తెలుగు బైబిల్లో వారికి ఆయుధాలు ఇచ్చినట్లుగా లేదు. కనుక ప్రియులారా, ఆయన తన సైనికులకు ఆయుధములను ఇచ్చాడు. ప్రియులారా, అలాగే ఈనాడు మనమును కూడాను లోకాన్ని జయించాలి అని అంటే, అలాగనే శరీరమును సాతానును జయించాలి అని అంటే, మనమును కూడాను ఆత్మ సంబంధమైన ఆయుధములను ధరించవలసిన వారమై ఉన్నాం. ఆ విషయాన్ని పౌలు అపోస్తలుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చివరి భాగాలలో ప్రియులారా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. నేను చదువుతాను 11వ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు 6వ అధ్యాయం 11వ వచనం ఎఫెసీ, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలా? ఎందుకు?
అపవాది తంత్రములను ఎదిరించడానికి, అపవాది తంత్రములను గుర్తెరిగి ఆ సాతానుని జయించేటువంటి నిమిత్తమై మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవలసిన వారంగా ఉన్నాం. అవేమిటో 14వ వచనం నుండి వ్రాయబడి ఉన్నాయి. అవేవనగా, ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరువును తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ప్రియులారా, అంతేకాదు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతాం. రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆయుధములు. ఇట్టి వాటిని ధరించి విశ్వాసులు మనబడే మనము లోకమును, సాతానుని ప్రియులారా జయించవలసినటువంటి యొక్క వ్యక్తులముగా ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాదు 2వ కొరింథీ 10వ అధ్యాయంలో 3-4 వచనాలలో ప్రియులారా అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన చక్కని మాట ఒకటి చెబుతూ ఉన్నాడు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయ్యున్నవి. కనుక ఇవి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆయుధములు. ఆయన అంటున్నాడు, శరీర ప్రకారము యుద్ధము చేయం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఎలాంటివి? అవి ఆత్మ సంబంధమైనటువంటివి. ఆ ఆత్మ సంబంధమైన ఆ ఆయుధములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగినటువంటి ఆయుధాలను మేము కలిగి ఉన్నాం. ప్రియులారా, ఏమిటి ఆ ఆయుధములు అనగా, 1 దేవుని యొక్క వాక్యం, 2 ప్రార్థన. ఈ రెండును విశ్వాస యొక్క జీవితంలో చాలా బలమైనటువంటివి, చాలా శక్తి కలిగినటువంటివి. అట్టి వాక్యమనే ఖడ్గము ద్వారా, ప్రార్థన ద్వారా మనము సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించగలిగేటువంటి వారముగా ఉంటాం. మరి అట్టి విధమైన ఆయుధములను మనము కలిగినటువంటి వారముగా ఉన్నామా? పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియులారా, 2వ లక్షణం, వారు ఆయుధములను చేపట్టిన వారు. తెలుగు బైబిల్లో ఆ మాట లేదు. 3వది కూడాను, తన ఇంట పుట్టి అలవర్చబడిన అనే మాట రాయబడింది. అలవర్చబడిన అని అంటే బహుశా ఇంగ్లీషులో ట్రైన్డ్ అనగా ట్రైనింగ్, తగినటువంటి యొక్క తర్ఫీదు. అలవర్చబడినంటే తర్ఫీదు పొందిన అని అర్థం చేసుకొనవచ్చు. కనుక హీ ఆర్మ్డ్ ఈజ్ 318 ట్రైన్డ్ సర్వెంట్స్. వారందరికీ కూడాను ముందుగానే యుద్ధ విద్యను గురించి నేర్పాడు.
యుద్ధ విద్యలో తర్ఫీదు ఇచ్చాడు. యుద్ధం ఎలా చేయాలో నిత్యమును కూడాను వారికి తగినటువంటి తర్ఫీదు, ట్రైనింగ్ అనబడేటువంటి దానిని ఆయన ఇచ్చినట్లుగా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, మన ఆయుధములు ఎంత శ్రేష్టమైనవి అయినా, ఎంత పదునైనవి అయినా, తర్ఫీదు అనబడేటువంటిది లేనిదే శత్రువుని జయించడము చాలా కష్టం. కనుక మన ఆయుధాలు చాలా శ్రేష్టమైనవని, మన ఆయుధాలు చాలా గొప్పవని, మనకున్నటువంటి ఆయుధాలు చాలా పదునైనవి అని చెప్పి భావించి తగిన ట్రైనింగ్ ఇవ్వకుండా మనం ఆ తర్ఫీదు పొందకుండా ఉంటే ఉపయోగం ఏమీ లేదు. కనుక నీ ఆత్మ సంబంధమైన ఆయుధములు చాలా పదునైనవి అయినా, చాలా శ్రేష్టమైనవి, బలమైనటువంటివి అయినా, తగినటువంటి యొక్క తర్ఫీదు అనబడేటువంటి దానిని నిత్యమును కూడా మనం పొందుచూ ఉండాలి. రోజు తర్ఫీదు పొందినటువంటి వారమైతేనే ఆ శత్రువులు అనబడేటువంటి యొక్క లోకమును, శరీరమును, సాతానుని జయించగలిగే వారముగా ఉంటాం. వాక్యమనే ఖడ్గమును ఉపయోగించుటలో బహు నేర్పరివై తర్ఫీదు నేర్పరితనము రావాలి అని అంటే తగినటువంటి తర్ఫీదు అవసరం, తగిన ట్రైనింగ్ అవసరం. కనుక ప్రియ విశ్వాసి, ఈనాడు మనము అట్టి విధమైనటువంటి తర్ఫీదు అనబడేటువంటి దానిని దినదినమును కూడా వాక్యము చదువుటలో, ధ్యానించుటలో, ప్రార్థించుటలో మనం అట్టి తర్ఫీదు అనబడే దానిని కలిగినటువంటి వారముగా ఉన్నామా? అట్టి వాటిని కలిగిన నాడే శత్రువుని మనము జయించగలిగే వారముగా ఉంటాం. ప్రియులారా, 4వ లక్షణము అనబడేటువంటిది ఆ 318 మంది ఎంట పుట్టినటువంటి సేవకులు, వాళ్ళు సేవకులు, వారిని సైనికులుగా మార్చాడు. తగిన తర్ఫీదు ఇచ్చాడు, తగిన ఆయుధాలు ఇచ్చాడు, నిత్యము వారికి తర్ఫీదు ఇస్తూ వచ్చాడు. అలాంటి ఆ 318 మంది సేవకులు ప్రియులారా, యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇంతకుముందు మీకు చెప్పాను, తూర్పు దేశపు 4 రాజుల యొక్క సైన్యం ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి సైన్య సమూహం. అది లక్షల కొలది ఉన్నటువంటి సైన్య సమూహం. ఒకటి కాదు, అర కాదు, 4 దేశాల రాజుల యొక్క సైన్యం. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే కేవలం 318 మందితో సాధ్యమేనా? ప్రియులారా, 318 మంది అంతటి సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంత ధైర్యతను కలిగి ఉండాలి. వారి నాయకుని ఎడల, ఆ సైన్య నాయకుని ఎడల, ఆ సైన్యాధిపతి అనబడేటువంటి అబ్రహాము ఎడల ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి వాళ్ళు. కనుక యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో, అయ్యా అబ్రహామా, 318 మందితో మనం అంతటి సైన్యాన్ని ఎలా జయించగలము
అని ఎవరినో కూడాను ప్రియులారా అడిగిన వారు లేరు, అడ్డు పెట్టిన వారు లేరు. వారు ఏమాత్రము కూడాను సందేహించలేదు. అంటే వారి నాయకుని ఎడల అంత విశ్వాసము ఆ 318 మంది వ్యక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని మనం చెప్పుకొనవచ్చు. ప్రియులారా, ఈ 318 మంది అబ్రహాము కలిసి ఆ తూర్పు దేశపు రాజులను తరిమిరి అని మనం చదువుకున్నాం. ఆ 4 రాజులను ఎదుర్కొనేటువంటి నిమిత్తమై దాదాపుగా 120 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ప్రయాణము చేసి వారితో యుద్ధము చేసి జయించారు. చాలా గొప్ప విషయం. అలాగే విశ్వాసి అనబడేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఆత్మీయ యుద్ధములో జయించాలి అని అంటే నీ నాయకుడైనటువంటి ఒక ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసముంచాలి. నీ సొంత శక్తి మీద, నీ భుజబలము మీద, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడకూడదు. ప్రభువు మీద అనుకోవాలా, ప్రభువునందు విశ్వాసం ఉంచాల. అప్పుడే మనము మన ఆత్మీయ యుద్ధంలో జయించగలిగే వారంగా ఉంటాం. ఉదాహరణకు ప్రియులారా, ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో గాతువాడైనటువంటి ఆ గొల్యాతు యొక్క దెబ్బకు ఇశ్రాయేలీలందరూ భీతి చెందిపోయారు. ఎక్కడి వారక్కడ తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి నిమిత్తమై పరుగులుతూ వచ్చారు. గొప్ప యుద్ధవీరుడు అనబడేటువంటి సౌలు సైతమును కూడా 1000 మందికి సమాధానం చెప్పగలిగిన సౌలు సైతమును కూడాను భయపడిపోయాడు. అలాంటి సమయంలో కేవలం 17-18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బాలుడు దావీదు అనబడేటువంటి ఆయన దేవుని యందలి విశ్వాసముతో, దేవుని యందు నమ్మిక ఉంచి యుద్ధరంగంలోకి వచ్చి తను మాట్లాడినటువంటి మాటలను వింటూ ఉంటే దేవునిపై ఎంత విశ్వాసం ఉంచాడో మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, 17వ అధ్యాయం 1వ సమూయేలు 45వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు విని అర్థం చేసుకోనండి. మాకు ఒక గృహ కూడికున్నది, మరలా వెళ్ళాలి మేము. కనుక త్వరగా ముగించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దావీదంటాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భ్రూముగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే.
ఆయనే మిమ్మును మా చేతికి అప్పగించును. ఆయనే అప్పగించును. యుద్ధము యెహోవాదే. యెహోవాయే నిన్ను నా చేతికి అప్పగించును. యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ మాటలన్నీ కూడా తన స్వశక్తిని, తన స్వజ్ఞానమును, తన భుజబలమును ఆధారం చేసుకుని చెప్పినట్లుగా కనపడడం లేదు. కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచి యెహోవా నామం పేరట యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, అటువైపున గొల్యాతు. ఆ గొల్యాతుని గురించి వివరించడానికి నాకు ఇప్పుడు సమయం లేదు. అతని ఆయుధాలు కత్తెయు, ఈటెయు, బల్లెమును, లోక సంబంధమైనటువంటి యొక్క ఆయుధాలు. అయితే దావీదు ఆయుధాలు ఎలాంటివండి? అప్పటికే అతడు రక్షించబడినవాడు కనుక రక్షణ అనే శిరస్త్రాణం ఉన్నది, నీతి అనే మైమరు ఉన్నది, వాక్యం అనే ఖడ్గం ఉన్నది. వీటితో పాటుగా ప్రియులారా మహా గొప్ప ఆయుధాన్ని చేతబట్టాడు. అదేమనగా లోయలో నున్నటువంటి యొక్క నున్నని రాళ్ళు. తనను చంపే నిమిత్తమై లోయలోనికి వెళ్ళాడు. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, చిక్కములో పెట్టుకున్నాడు. పడిపోకుండా, అది సంఘానికి సాదృశ్యం. చిక్కం సంఘంలో ఉంటే పడిపోకుండా ఉంటవి ఏ రాళ్ళు. ఆ నున్నని రాయి ప్రియులారా పరిశుద్ధతకు సాదృశ్యం. యోబు గ్రంథములో రాయబడి ఉన్నది, జలములు రాళ్లను అరగదీయును అని వ్రాయబడి ఉన్నది. నాకు రెఫరెన్స్ సక్కరంగా గుర్తులేదు కానీ వాక్యం గుర్తున్నది. జలములు రాళ్లను అరగదీయును. నీరట రాతిని అరగదీస్తుందట. ఆ జల ప్రవాహంలో రాయి మీద రాయిపడి కొన్ని సంవత్సరాలకు ఆ గరుకు రాళ్ళన్నీ నున్నని రాళ్ళుగా తయారవుతాయి. ఆ జలము వాక్యమునకు సాదృశ్యం. ఆ గరుకు రాయి నీకు రక్షణ లేని వ్యక్తికి సాదృశ్యం. నున్నని రాయి పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక అతడు రక్షణ అనే శరస్త్రాణమును, నీతి అని మైమరువును, వాక్యం అనే ఖడ్గము మాత్రమే కాక పరిశుద్ధత అనే ఆయుధాన్ని, గొప్ప ఆయుధాన్ని చేతబట్టాడు. నున్నని రాతితో పరిశుద్ధతో వడిసెలలో పెట్టి ఇసిరి ఆ గొల్యాతును కొట్టి చంపివేశాడు. కనుక యెహోవా మీద విశ్వాసమును కలిగి ఉండి, యెహోవా పేరట నీ మీదకి దానికి వస్తున్నానంటాడు. యెహోవాయే నిన్ను నా చేతికి అప్పగించునంటున్నాడు. యుద్ధము యెహోవాదేనంటూ ఉన్నాడు. యెహోవా కత్తి చేతను, ఈటి చేతను, బల్లెము చేతను రక్షించువాడు కాడంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి. కనుక ప్రియులారా, ఈ రీతిగా మన యొక్క నాయకుని మీద విశ్వాసం ఉంచాలా. అంత మాత్రమే కాకుండా విశ్వాసులముగా సాతానుపై, శరీరముపై, లోకంపై మనము జయించాలి అనే ఉద్దేశం కలిగిన వారమైతే పరిశుద్ధత, ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన ఆయుధములనే కాక పరిశుద్ధత అనే ఆయుధము కూడా నీవు కలిగి ఉంటే ప్రభు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయనే సైన్యములకు అధిపతి అవుతాడు. ఆయనే సైన్యాధిపతిగా నీకు ముందుగా యుద్ధం చేస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండగా ఎవరు ఏమి చేయగలరు? కనుక
ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధములతో పాటు పరిశుద్ధత అనే ఆయుధాన్ని కలిగి ఆ సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించే వారముగా ఉందాం. ప్రియులారా, చివరిగా ఇంకొక లక్షణాన్ని గురించి కూడా చెబుతాను. వారందరూ కూడాను ఐక్యత కలిగిన వారు 318 మంది. ఒక్కడను కూడా ఎలా జయించగలమని అడిగిన వారు కారు. వారందరిది ఒకే మాట, ఒకే బాట. ప్రియులారా, కనుక వాళ్ళందరూ కూడాను ఏక మనస్సు కలిగిన వారు. దే ఆర్ ఆల్ యునైటెడ్, సింగిల్ మైండెడ్. ఏక మనస్సు కలిగినటువంటి వారు, ఐక్యతా భావాన్ని కలిగినటువంటి వారు. అట్టి ఆ భావాన్ని కలిగినటువంటి ఆ సైన్యమునకు నాయకుడు అబ్రహాం. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి విశ్వాసులు కూడా అట్టి ఐక్యతను, ఏక మనస్సును కలిగిన వారమై ఉండాలి సంఘములో. మరి ఈనాడు సంఘాలను చూస్తే ప్రియులారా, ఐక్యత ఉండడం లేదు. సరైనటువంటి యొక్క సమాధానం ఉండడం లేదు. పైకే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పుకుంటున్నారే, కానీ వాస్తవికమైన, నిజమైన, సరైన, సక్రమైన ఐక్యత, సంతోష, సమాధానములు అనబడే వాటిని కలిగి ఉండడం లేదు. అలా ఉన్నప్పుడు సాతానుపై ఎలా విజయాన్ని సాధించగలమండి? సంఘంలో గోలలు అంటే అనైక్యత వల్లనే గోలలు వస్తవి. ఈనాడు అనేక సంఘాలలో విపరీతమైనటువంటి తగాదాలు, కొట్లాటలు. సంఘములో గోలలు అపవాదికి లీలలు అట. ఈడ గొడవలు జరుగుతుంటే వాడు గంతులేస్తూ ఉంటాడు అక్కడ, అపవాది, సాతానుడు. కనుక ప్రియులారా, మనందరమును కూడా ఒకే ఒక ఇంట పుట్టినటువంటి వారం, ఒకే శరీరము, రక్తములోను పాలు పంపులు పొందుతున్న వారం. అలాంటి మనము ఐక్యతా భావాన్ని కలిగి జీవించుట ఎంత మేలది. లేఖనాల్లో చెప్పబడిన రీతిగా సహోదరులు ఐక్యత కలిగి జీవించి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక అట్టి ఐక్యతాభావాన్ని కలిగి ఉండాలా, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. చూడండి, ప్రభువైన క్రీస్తు యేసు వారు బహుశా ఆరోహణం అయిన తరువాత శిష్యులను, మరియమ్మ, ఇంకా మరికొంతమంది చేరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13, 14 వచనాల ప్రకారం వారు ఏక మనస్సుతో ప్రార్థన చేయిస్తూ ఉండేది. ఏక మనస్సు అవసరం. కానీ ఈ దినాల్లో ఏక మనస్సు ఉంటున్నదా? ఒకవైపు లాగితే మరొకళ్ళు మరొక మాట. మాటలలో పొందికయే ఉండదు వారికి. కనుక ఐక్యతాభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టే మనల్ని ప్రభు చెప్పాడు, నేను మిమ్ములను ఫరో రథాశ్వములతో పోల్చెదను. ఫరో రథాశ్వములు శ్రేష్టమైనవి, ఐక్యత కలిగినవి, ఒకే దారి, ఒకే బాట, ఒకే ఒక లయ. అలాంటి అశ్వములు ఫరో యొక్క రథాశ్వములు. అలాంటి వాటితో పోల్చాడు ప్రభు మనల్ని.
ప్రియులారా, ఈ రీతిగా లోతు దావీదు అబ్రహాము ఈ విధమైనటువంటి ఒక సైన్యంతో, ఇట్టి లక్షణాలు కలిగినటువంటి సైన్యంతో ఆ తూర్పు దేశపు రాజులను ఎదుర్కొని వారిని జయించి లోతును, తన భార్యను, పిల్లలను, ఆస్తిని, ఇంకా తదితరుల యొక్క రాజ్యముల యొక్క ఆస్తి మొదలగు అంతటి కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. వెంటబెట్టుకొని వచ్చిన తదనంతరం జరిగిన స్థితి ఏమిటో ఒక ఆరాధికునిగా ఏమి జరిగినదో తరువాత భాగంలో నేర్చుకుందాం. కనుక ప్రియులారా, లోతు ఎడల దేవుడు ఎంత కృప చూపినప్పటికీ తను సొదొమ వైపే మొగ్గాడు. వెళ్ళకూడని స్థలమునకే వెళ్ళుచూ చూడకూడని వాటిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. చేయకూడని వాటినే చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మనమును కూడాను అట్టి విధమైనటువంటి రీతిగానే ఉన్నామా? ఈ పాఠంలో మనం నేర్చుకోవలసినటువంటిది క్లుప్తంగా 4-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ 14వ అధ్యాయంలో ఇప్పటివరకు మనం చదువుకున్న దానిలో ఒకటి, సహోదర ప్రేమ చూపించాలని నేర్చుకున్నాం. అబ్రహాము 2 రీతులుగా సహోదర ప్రేమ చూపించాడని చెప్పాను. రెండవదిగా, మన ఆయుధములు శరీర సంబంధమైనవి కాక ఆత్మ సంబంధమైన ఆయుధములను కలిగిన వారమై ఉండాలి అనేది రెండవ అంశం. మూడవది, మన ఆయుధాలు ఎంత పదునైనవి అయినా, ఎంత శ్రేష్టమైనవి అయినా తగిన తర్ఫీదు లేకుండా, తర్ఫీదు రోజును కూడాను తర్ఫీదు ఉండాలి. తగిన తర్ఫీదు లేకుండా మనము సాతానుని జయించడం చాలా కష్టమని నేర్చుకోవాలి. అది మూడవది. నాలుగవది, ప్రియులారా, అబ్రహాము మీద 318 మంది ఎంత నమ్మిక ఉంచారో, అలాగే మన నాయకుడైన ప్రభువైన క్రీస్తు యేసునందు కూడా అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో సైతమును కూడా అసాధ్యము అనబడేటువంటి యొక్క సందర్భాలలో సైతమును కూడా మనము నమ్మిక ఉంచాలి. అది నాలుగవది. ఐదవదిగా, ఐక్యతాభావాన్ని కలిగి ఉండాలా. ఆ సైన్యమోలే ఏక మనస్సును కలిగిన వారమై ఉండాలి సంఘము. ఎట్టి లక్షణాలను మనము కలిగినటువంటి వారముగా ఉన్నామా? మనం పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, ఏదైనా లోపం మనలో కనిపిస్తే సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలని ప్రభు నామ పేరట మీకు విజ్ఞాపన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మిగిలినటువంటి యొక్క భాగం తరువాత వచ్చే గురువారం నాడు ఆయన ఆరాధికునిగా ఆయన లక్షణాలు ఏమిటో వచ్చే వారం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును కాక.